దసరాదేవి నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా సత్తెనపల్లి మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బతుకమ్మని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. ఇప్పుడు మనం బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క అవతారం గురించి తెలుసుకుందాం. బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి 30 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కలిసి ప్రజలను, దేవతలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారు. అప్పుడు దేవగణాలంతా కలిసి శ్రీ లలితాదేవిని ప్రార్థించగా వెంటనే శ్రీ లలితాదేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్ళను సంహరించడానికి హంసలు లాగుతున్న రథం పైన బయలుదేరి వెళ్ళి ఆ రాక్షసులను అంతం చేస్తుంది. వాళ్ళను అంతం చేయడానికి బాలా త్రిపుర సుందరికి లలితాదేవి తన ఆయుధాలను ఇచ్చి యుద్ధానికి పంపుతుంది. అందువలన నవరాత్రి మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అయితే ప్రతి మనిషి జీవితం బాల్యంతోనే మొదలవుతుంది. అలాగే అమ్మవారు తన బాల్యం నుండే ఈ జగత్తును పాలిస్తూ మంచి వాళ్ళను కాపాడుతూ దుష్టులను శిక్షిస్తూ ఉందని అర్థం చేసుకోవచ్చు.